అన్నీ కూడా ఇలా మునిగేలా చేయాలి. చాలా చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఇట్లా 10 నిమిషాలు ఉన్నందువల్ల ఇడ్లీని ఇలా తీసుకొని తింటే గనక చాలా బాగుంటుంది. కర్రీ ఇడ్లీని తయారు చేసుకోవడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా, ముందుగా 1/2 స్పూన్ పసుపు, సాంబార్ ఆనియన్స్ వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. అంటే ఒక 1/2 స్పూన్ బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీని బట్టి తీసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము వేగింది. ఇప్పుడు 1/2 కప్పు టమాటో ప్యూరీ వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ కర్రీ పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ అంతా కూడా కలిసిలా కలుపుకోవాలి. టొమాటో ప్యూరీ వేసుకున్నటువంటి గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలి. అలాగే సరిపోయిన వరకు వాటర్ వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్. మూత పెట్టి ఆన్ మీద ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఇలా మరిగే టైంలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే కనుక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఆయిల్ పైకి వచ్చాక కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఒక 2 సెకండ్స్ ఉంచుకోవాలి. ఇడ్లీ కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. కొన్ని ఇడ్లీలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయింది, చూసారా? కర్రీని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీలు ఇలా ఈ కర్రీలో వేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేయాలి. అన్నీ కూడా ఇలా మునిగేలా చేయాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. ఇడ్లీలు ఇందులో పెట్టి చాలా చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఇట్లా 10 నిమిషాలు ఉన్నందువల్ల ఇలా ఈ పచ్చిమిర్చిని తినగలిగినటువంటి వాళ్ళు పచ్చిమిర్చితోనే ఇడ్లీని ఇలా తీసుకొని తింటే గనక చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. ఇడ్లీ కర్రీ మళ్ళీ చేసుకుని తినాలి అన్నంత టేస్టీగా ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి.